ఉపవాసంలో ఆయన పరిశుద్ధాత్మతోటి పూర్తిగా నింపబడ్డాడు. और उस 40 दिन के उपवास में वो पूर्णतया पवित्र आत्मा से भर दिए ఆయన गए। పరాక్రమైనటువంటి శక్తితోటి నింపబడ్డాడు. एकदम पराक्रमी शक्ति से यीशु मसीह भर चुके ఆయన हैं। ఎక్కడికి వెళ్ళినా కూడా రోగములన్నీ పారిపోయేటువంటి శక్తి కలిగి ఉన్నాడు. वे कहीं भी क्यों न जाए, सारे रोग वहां से भाग जाते थे। ఆయన ऐसी शक्ति उनके వెళ్తున్నప్పుడు अंदर है। దుష్టాత్మలు ఆయన చూసి పారిపోయే శక్తిని సంపాదించుకున్నాడు. और जब वो चल के कहीं भी जाते थे, दुष्ट आत्माएं वहां से भाग जाती थी। ఆయన ऐसी शक्ति సముద్రం उनके మీద अंदर। నడిచి వెళ్ళేటువంటి శక్తిని సంపాదించుకున్నాడు. उन्होंने समुद्र के ऊपर चलने की शक्ति को पा लिए थे। ఆయన సముద్రమును శాంతింపజేసేటువంటి శక్తిని సంపాదించుకున్నాడు. उन्होंने समुद्र को शांत करने की शक्ति भी उन्होंने पाई थी। ఇవన్నీ సంపాదించుకొని ये सारी चीजें कमाने ఆయన के बाद, అరణ్యం నుంచి ఆ కొండ మీద నుంచి దిగి కిందకు వస్తున్నాడు. और वो जो है वो जंगल में उस पहाड़ से नीचे उतर के ఆయన आते हैं। దిగి తన యాత్రను ఆరంభించాడు. और उन्होंने नीचे उतरकर अपनी यात्रा को शुरू किया। అపవాది ఎదురైపోయి ఆయనను పరీక్ష చేయడం మొదలు పెడుతున్నాడు. और शैतान जो है उनके